ఈ మైసూర్ బోండాని ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉన్నారా? మీకోసమే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో వచ్చేసాను. ఆయిల్ ఎక్కువగా పీల్చడం లేదా లోపల గట్టిగా సుద్దల్లా ఉండిపోవడం, ఇవే కదా ఈ రెసిపీలో మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ రోజు వీటికి చెక్ పెట్టేద్దాం రండి. ఒక బౌల్లో 1 కప్పు పుల్లటి పెరుగు వేసి గిలకొట్టి దీంట్లోకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల మైదా పిండి వేసి ఫస్ట్ వాటర్ పోయకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ అవసరం మేరకు వాటర్ ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 50 ml వాటర్ మాత్రమే పట్టాయి. అది మనం తీసుకునే పెరుగుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ వాటర్ వేడి నీళ్లు పోసుకుంటే పిండి త్వరగా పులవడానికి హెల్ప్ చేస్తుంది. సో పిండిని 5 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, పచ్చి కొబ్బరి వేసి కలిపి 1 గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్ లో ఉంచి బోండాలు వేసుకోవాలి. ఎలా వేసినా ఇవి గుండ్రంగానే వస్తాయి. సో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ పిండి కన్సిస్టెన్సీ.